హాయ్ ఫ్రెండ్స్, ఇది షుగర్ చెట్టు అని తెచ్చిపెట్టినాం. ఇంకొకటి వేరే ఏదో శంఖం పూలని ఇంటి ముందట పిల్లర్కి పెట్టినాం. స్తంభానికి సగం పాకింది, కొసలిట్టరికి ఆగిపోయింది. పచ్చ పూల చెట్టు ఇది. పచ్చ పూల చెట్టు, దానిపైన కలియాప చెట్టు, చిన్న చిన్న మొక్కలు. కానీ ఇట్లా ఊరికి ఇచ్చుకొని పడుతాను. మందారం, ఎర్ర మందారం ఇది. దాని పక్కన జమ్మాయిల చెట్టు, కాకులు గూడు పెట్టిన తారు చెట్టు అది. ఆడ కలియాపి ఉన్నది. ఈ చెట్టు వచ్చేసి నారింజ చెట్టు. చాలా రోజులు పెట్టేది, ఎండ సరిగ్గా తాకక పెరగట్లే. మల్లె చెట్టు పక్కంది. అవతల కనకాంబరాలు ఉన్నాయి. పక్కన సొంత గోరాకు మండలం ఎనుగోది గారి కొట్టుకుని రాస్తా. ఇటే కదా రారి. మళ్ళీ నేను తాను చేసి ఉంటాను. అంతలోపు ఆ గూడు గుర్తుకొచ్చి మళ్ళీ పైకన్నా, కానీ గూడు అవపడలే. ఇది వాళ్ళు ఎంత ఉంటుంది కానీ. గులాబీ చెట్టు ఇది. చెట్టు బాగా పెరిగితే మా అమ్మ కొమ్మలన్నీ ఇరిచింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేసి పూలు ఎగురేస్తుంది. ముగ్గుల వరకు వచ్చినాయి. మందారాలు. డైరెక్ట్గా సీతాఫలాలకు పోదాం. ఇది సీతాఫల చెట్టు. ఈసారి ఇటు వానలు ఎక్కువ లేవు. మెయిన్ వానలు ఉండు కదా, కాయలు బాగున్నాయి. ఉన్నాయి కాయలు చూడండి మీరు. ఎంతైనా వానలతోటే కాలం. ఏదైనా ఉన్న కన్నా ఉన్నాయి బాగానే, దేనికన్నా ఏం లేవు. ఇది వేరే సీతాఫల చెట్టు. ఇది కాయలు తక్కువే కాసింది. మొదట్లో ఒకటి, పక్కలకు 5-6 ఇచ్చింది అంతే. కానీ అవతల పక్క లేదు. ఇది 2 వచ్చినాయి, ఇంకా అవతల పక్క రాలే. ఇస్తారా ఇది కొబ్బరి చెట్టు. మొదట్లోనే కాయలు కాస్తాయి అని అన్న అంటే బుక్ చేసిన చెట్టు అది. చూడాలి మొదట్లో కత్తుందా, ఏడ కత్తుందా. కొబ్బరి చెట్టు ఎక్కువ హైట్ రాదన్నారు. ఇది గడ్డి గులాబీ. అలానే మామిడి పిక్కలు పడ్డాయి. 3 మామిడి చెట్లు వేసినాయి. ఈ రైలు బంతి చెట్లు. రైలు బంతి పూసినప్పుడు భలే అనిపిస్తుంది. గుబూరుగా భలే వస్తాయి పూలు. ఇది ఆనగతి చెట్టు. ఆనగతి తీగకు పిందెలు వేసినాయి. నేను అప్పుడు చూసినప్పుడు పిందెలు ఉండే కొన్ని మరిన్ని. ఇది బీరతీగ. ఈ ఆనకాయలు ఏమా వేసిన పిందెలు. నేను చూసినాం మరిన్ని ఉన్నాయి, కానీ వాళ్ళు ఈ సుబాబు మేకల కొరకు మండలి ఇచ్చారు. లాగమైంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు అంతా పాకిచ్చాము. కాకులు మొత్తం ఈ కోళ్ళు పొడుచు కదా, బీర తీగలు, పక్కన కాకర తీగ, కింద ఆకులు లేకుండా పొడుచుకున్నాయి. చూడండి, ఒక పక్కే ఉన్నాయి. లుంగి కూడా కట్టినాం చుట్టూ, అందుకున్నాయి. నేనే ఇప్పేసిన లుంగి. కాకరకాయలు. ఇది పొట్టి కాకరకాయ. ఈ కాకరకాయ పొడిగయ్యేది కాదు, ఇది పొట్టి కాకరకాయ. దాని కొరకని
పెట్టినాము, చూడవచ్చు మీరు. చూడండి, ఇటు 2 కాయలు, అటు 2 కాయలు. కాలేదు, ఇప్పుడిప్పుడే అందుకుంటుంది. చూద్దాం. ఇది బ్లూగా పూస్తుంది బంతిపూలు అంటే తీసుకున్నాం. నార్మల్వి కూడా ఉన్నాయి. చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందో పూత అయినాక. కనకాంబరాలు, ఈ అమ్మ ఫేవరెట్ పూలు అన్నట్టు కనకాంబరాలు తీసి పెట్టినాం. మనం ఇప్పుడు మళ్ళీ ఆనగతీగ కాడికి పోతున్నాం. ఇది పెద్ద ఆనగతీగ. అదో శుభమండలు ఇరవడం వల్ల ఆగమైంది. ఇదో డైరెక్ట్ ఉండే. దీని ఆల్రెడీ ఒక ఆనకాయ తెంపి అయిపోయింది కూడా దాల్చా. ఇదల పక్క ఉన్నది ఇది చిన్నంగా చెట్లు. చిన్నంగా పచ్చడి హైలైట్ ఉంటుంది. ఆ గంపలను కోళ్ళం పొదిగెత్తడానికి బూడి తీతి పెడతారు. నార్మల్ బంతులు ఈ చెట్ల దగ్గర ఉన్న 4 పిందెలు, ఆని పిందెలు దీనికి బాగానే ఉన్నాయి. చూడాలి ఎన్ని అవుతాయి, అన్నిటికన్నీ వస్తాయా రావా అనేది మనం చూసుకోవాలి. ఇది రైలు బంతి. అవతల ఉన్న కనకాంబరాలు. ఈ ఎర్రగా పడే బంతి చెట్లు బ్లూ బంతి, బ్లూగా పుత్తి అన్నారు. సింగిల్ నాటినాన్ని బ్లూగా పుత్తి అన్నారు. ఈ కనకాంబరాలు. వానలు ఉండుంటే ఈ పాటికి చెట్ల నిండా పూలు భలే ఉండు, కానీ వాన లేక కొట్టిన నీళ్ళే భూమి మెత్తపడాక ఇట్లా అయిపోయినాయి పూలు. బంతి చెట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, రైలు బంతులు ఇట్లా ఉన్నాయి. చూద్దాం ఏమైతే ఆఖరికి. బ్లూ అయితేనో పర్లే, కాకపోతే ఇక నమ్మవద్దు అన్నట్టుగా దాన్ని. ఇది గోరాకు చెట్టు. చాలా పెద్దది. మా తాత ఉన్న కాంచి గోరాకు చెట్టు చిన్నగా ఎంత అయిపోయింది. మా అమ్మమ్మ మా అందరికీ పెట్టుకునేది అదే. ఇది చూడండి.